ఓం గం గణపతియే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ పంచామృతం చేస్తున్నానండి. పంచామృతం అయితే అందరూ నార్మల్గా ఇష్టపడతారు కదా ఎక్కువగా. నేను అలాగే ఒక అరటి పండ్లు తీసుకొచ్చామండి. అదైతే ఇంకా ఎక్కువగా ఉంది, ఇంకా వేస్ట్ అయిపోతుంది అని మేము పంచామృతం చేస్తామని డిసైడ్ చేసుకొని నేను చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది. అంతలోనే మీకు ఈ వీడియో వచ్చేసింది కదా. ఏంటంటే ఇది ఒకసారి జస్ట్ వర్క్ కాకుండా నిలిచిపోయిందండి. మనం మిషన్స్ తీస్తే కూడా మనం బాగా అది కరెక్ట్గానే పనిచేస్తూ ఉండింది. ఏదో దాంట్లో జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ కాబట్టి మేము అది టెస్ట్ చేసి చూస్తూ ఉన్నామన్నమాట. ఏందో కదలలేదు. తర్వాత అయితే మేము సర్వీస్ సెంటర్కి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళు బాగా మెక్టరింగ్ కంపెనీ వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారండి. తర్వాత అయితే అది వాళ్ళు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ అనుకుంటాను, దాన్ని అక్కడ వాళ్ళు రిటర్న్ చేసేయమన్నారు. చేసిన తర్వాత వాళ్ళు అన్నీ చెక్ చేసి తర్వాత చాలా బాగా రెడీ చేసి ఇచ్చారండి. ఇప్పుడైతే యాజ్ యూజువల్గా పనిచేస్తూ ఉంది. ఇది అప్పుడు తీసిన వీడియో అండి, వర్క్ కాని టైంలో అప్పుడు తీసిన వీడియో అది. ఇప్పుడు చూడండి, పంచామృతంకి అయితే నేను అరటిపండ్లు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇంకా ద్రాక్షి కొద్దిగా ఉండిందండి, ద్రాక్షి అందులో వేసి బెల్లం, టెంకాయ, ఇంకా తేనె వేసానండి. కొద్దిగా తేనె వేస్తే బాగుంటుందండి. ఇంకా అందులో అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. చాలా టేస్ట్గా బాగుంటుందండి, కూల్గా ఉంటుంది అని బాగుంటుందని చేశాను. అయితే ఇక్కడ ఏమంటే కొంతమంది ఏమంటారంటే బెల్లము హీట్ అంటారు కదా. యాక్చువల్లీ బెల్లం ఐటమ్స్, బెల్లంతో చేసినవి హీట్ అనేది నిజమైతే ఒక పక్క తిని చూడండి ఎంత కూల్గా అనిపిస్తుందో. నాకైతే ఇది ఏది నిజం అనేది ఒక్కొక్కసారి డౌట్గా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, రెడీ చేసేసాను. ఇదైతే దేవునికి పెడదామని తీసుకొని వెళ్తున్నాను. దేవునికి ప్రసాదంగా వెండి కప్పులో నైవేద్యంగా పెడతామని తీసుకొని వెళ్తున్నాను. సింపుల్గా అయిపోతుంది కదండి. ఫ్రూట్స్ ఉండిందంటేనే మనము ఏదైనా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అది యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది ఒక 3-4 రోజుల మింగిల్ వీడియో అండి. ఎందుకో సరే అలా 1 అవర్ వీడియో వేసేస్తాంలే అని చెప్పి వేసానన్నమాట. అందరికీ అంటే బోరు కొట్టదు. ఉంటే కూడా ఇంత 1 అవర్ టైం మనకు దొరకాలి కదండి చూడ్డానికైతే. మనం ఉండే ఈ బిజీ షెడ్యూల్లో అయితే మనకు అంత తీరిక ఉండదన్నమాట. నేను అలాగే ఈ విధంగా వీడియోస్ తీసి పెట్టాను, కానీ రికార్డ్ చేసి వాయిస్ రికార్డ్ ఇచ్చి మనం దాన్ని అప్లోడ్ చేస్తామంటే మాత్రం అసలు టైమే దొరకలేదండి. అందుకని కోపం వచ్చి 4-5 వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో మింగల్ చేసేసానన్నమాట. చూడండి, పంచామృతం ఇంకా అలాగే ఉంది కదా. నాకైతే ఇప్పుడు కూడా ఇది నేను చేసి ఒక 3 డేస్ బ్యాక్ అండి నేను చేసింది. చూడండి, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఇంకా కొద్దిగా తింటామా అని అనిపిస్తుందండి. ఇదైతే వెంటనే ప్రయాణం ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, అక్కడ ఒక భవానీ ప్యాలెస్ హుసూర్లో ఒక మ్యారేజ్ ఉండింది, మా క్లోజ్ రిలేషన్స్ వాళ్ళది. అందుకని పోయినామండి. పోయిన తక్షణమే ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. 9:30 మార్నింగ్ 9:30 అయిపోయింది, సండే మార్నింగ్ కాబట్టి. ఇంకా పోయిన వెంటనే టిఫిన్ చేసేసి తర్వాత అయితే ఈ హాల్కి వెళ్ళామండి. ఇక్కడైతే మా ఎక్కువ రిలేషన్స్ అందరితో చాలా బాగుందండి. రొటీన్ వర్క్ చేస్తూ అలసిపోతాం కదా. అది ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లోనే ఎంతసేపు అండి ఉండడం, అది కూడా కష్టమే కదా. అలాగే డ్యూటీకి వెళ్తే కూడా అదొక రకమైన కష్టం. కాబట్టి ఎప్పుడైనా మన రిలేషన్స్ ఉండే టైంలో అయితే మనము ఇలా వెళ్ళామంటే చాలా బాగుంటుంది కదా. కాబట్టి అయితే ఇది ఇంకా ఈ విధంగా ఒక ఏం చెప్పాలి, పెళ్ళైతే ఇలా జరుగుతూ ఉంది. ఆ టీవీ స్క్రీన్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట. మేమైతే చాలా మా క్లోజ్ రిలేషన్స్ మ్యారేజే కదా, కాబట్టి ఎక్కువ మందితో మాట్లాడుకొని
చాలా హ్యాపీగా ఉండిందండి. సండే యాక్చువల్లీ చెప్పాలంటే సండే టైంలో ఎక్కడైనా వెళ్ళాలంటేనే అరే! సండే ఒకరోజు లీవ్ కదా! మనం వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం కానీ సండే ఒకరోజు లీవ్ కదా! వెళ్తే ఎలా ఉంటుంది? ఇంకా సండే కూడా వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదేమో ఆ రోజైతే అలా అనిపించలేదండి. ఎందుకంటే హ్మ్. ఇంకా క్లోజ్ రిలేషన్స్ వాళ్ళని ఎక్కడ చూస్తాము? ఇంగ మళ్ళీ ఫంక్షన్ టైమ్స్‌లోనే కదా! సో, అందుకని మాకైతే హ్యాపీగా ఉండిందనమాట. నేనైతే కొద్దిగా స్లోగానే మాట్లాడుతూ ఉన్నానండి. ఎందుకంటే వీడియో లాంగ్ మనము మాట్లాడుకునే ఉన్నామంటే కొద్దిమందికి ఆ సౌండ్స్ ఇంకా ఏంది నాన్ స్టాప్‌గా మాట్లాడడము కొద్దిగా ఇష్టం ఉండదు. కాబట్టి నాకు కూడా అలానే కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడైతే ఇంకా విసుగొచ్చేస్తుందన్నమాట. ఎవరు ఇంకా చూసేవాళ్ళు అని చెప్పేసి ఎవరు ఇంకా చూసుకొని ఉండేవాళ్ళు వీడియోస్‌ని అని. సో, కాబట్టి విసుగు కాని విధంగా మెల్లగా మాట్లాడుతున్నానండి నేను. చూడండి ముహూర్తం టైంలో ఇది కూడా టీవీ స్క్రీన్ అండి. రియల్‌గా మేము పక్కలో ఫ్రీగానే ఉండింది కానీ మా పాప అయితే దీన్నే వీడియో తీస్తూ ఉండిందన్నమాట. ఎంతైనా ఆడపిల్లల కష్టం కదండీ! మ్యారేజ్ టైంలో యాక్చువల్లీ వాళ్ళ పుట్టింటిని వదిలి వెళ్ళాలంటే ఒక పక్క కష్టంగానే ఉంటుంది. చేసుకునే వాళ్ళని బట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదండీ! అందుకేనండి ఎవరైనా సరే ఒకసారి పెళ్ళయిన తర్వాత ఆ భార్యని అంటే చాలా బాగా చూసుకుంటే అది వాళ్ళకే పుణ్యం కదండీ! ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా వస్తుందనమాట. ఏమని నువ్వు ఎంత బాగా నీ భార్యను చూస్తున్నావో, నీ అమ్మ ఎలాంటి వారో నాకు తెలుస్తుంది. మీ అమ్మ వచ్చి ఎలాంటి వాళ్ళు అనేది నాకు తెలుస్తుంది. అనే విధంగా ఒక డైలాగ్ వస్తుందండి. ఆ విధంగా వాళ్ళ తల్లులు అది చెప్పించాలండి బిడ్డలకి. హ్మ్. ఆడవాళ్ళు ఎవరైనా సరే, కూడ పుట్టిన వాళ్ళైనా సరే, ఇంకా మరి వైఫ్ అయినా సరే, తల్లైనా సరే, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు అనేది మనము స్పెషల్‌గా గౌరవించాలి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచినే నేర్పించాలండి. లేకపోతే ఎక్కడ గౌరవిస్తారు కదా! చూడండి అక్కడైతే హారతి చూపిస్తూ ఉన్నారన్నమాట. అలాగే కూర్చుంటూ చూసుకుంటూ ఉండిపోయామండి. ఇంకైతే భోజనం హాల్లోకైతే వచ్చేసాము. భోజనం చాలా వెరైటీస్ ఉండిందండి. ఎక్కువ వెరైటీస్ అదేందో ఆ పేర్లు కూడా మాకు తెలీదు గానీ, చాలా వెరైటీస్ అన్ని రకాలు ఉండింది. కాకపోతే మనం ఎక్కువ రకాలు చూసామనుకోండి అస్సలు తినబుద్దే కాదు. ఆ రోజైతే ఎక్కువగా తింటామా ఎట్లా అనే విధంగానే కొద్దిగా లైట్‌గానే తినేసొచ్చినామన్నమాట. ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఏదో స్నాక్స్ తీసుకొనొచ్చాను. చిప్స్. ఇది కూడా ఇంట్లో చేస్తారు కదండీ ఎక్కువ మంది. ఇంట్లో చేస్తే మనకి వెల తక్కువ పడుతుంది. కానీ బయట తీసుకొచ్చేది అది ఏందో మనము అంత తృప్తిగా తినడానికి కూడా కాదు. అయ్యో! ఇంత ఎక్కువ వెల ఇచ్చి కొనుక్కొని వచ్చామే ఎలా తినడం అని చెప్పి ఒక్కొక్క పక్క అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొని రాక తప్పదు. అందుకే ఇంకా చిప్స్ చూపిస్తున్నానన్నమాట. మేము కూడా ఒకసారి చేసామండి ఉర్లగడ్డ చిప్స్. బట్ అది కూడా పర్వాలేదు బాగానే వచ్చింది. కానీ ఒక్కొక్కసారి అలా చేయడం వీలు కాదు కదండీ! సరిపోనులే అని చెప్పి ఏదో ఒక 100 గ్రామ్స్ అలా తీసుకొని వచ్చేస్తాననమాట. ఇంకైతే ఇది పక్కలోనే కోకోనట్ బిస్కెట్. ఇది కూడా టేస్ట్‌గా బాగుంటుంది కదా! యెస్. చాలా బాగా టేస్ట్‌గా బాగుంటుందన్నమాట ఇది కూడా. నాకైతే చాలా ఇష్టమండి ఇది. ఏందో వస్తూ ఎక్కువగా నాకు స్వీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటుందండి. కారం తింటాను కానీ కారం కంటే స్వీట్ అంటేనే చాలా ఎక్కువగా నాకైతే ఇష్టమవుతుందనమాట. చూడండి అలా వీడియో కోసమని అలా చూపిస్తూ ఉన్నాను. తర్వాత అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది దిల్ పసంద్. ఈ దిల్ పసంద్ అని నేను ఎంత ఇష్టంగా తీసుకొని వచ్చానండి ఇదైతే.
కానీ ఏమవుతుందో తెలుసా? ఎక్కువ ఇది టెంకాయ, చక్కెర మాత్రం వేసింటే ఏలకులు, టెంకాయ, చక్కెర మాత్రం వేసింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలా అని నేను తీసుకొచ్చాను. కానీ ఇక్కడ చూస్తే అదేదో ఒక టేస్ట్ అండి. ఏమో అది బ్లాక్‌గా ఏదో వేసేస్తారనమాట. తిందాము అని ఆశ అవుతుంది. అలా చూస్తూనే ఉండిపోయానండి. చూడండి. అలా పట్టుకుంటాను. మళ్ళీ తిందామా అని చూస్తున్నాను. కానీ అలా ఆ కలర్ చూస్తేనే వెక్స్ అవుతూ ఉందన్నమాట. ఏదో హ్మ్. తీసుకొనొచ్చారండి. నాకైతే వేడి వేడిగా ఈ దిల్‌పసంద్ నేను చెప్పిన ఆ స్టఫీ అంటే కోకోనట్టు, చక్కెర, ఏలకులు ఈ మిక్స్డ్ స్టఫీ ఉంటయితే మాత్రం నాకు చాలా ఇష్టమండి. వేడి వేడిగా తింటే అస్సలు ఎంత ఇష్టమో తెలుసా? ఇదైతే చూడండి తింటామా? వద్దా? అని అనుకుంటూ అలా కట్ చేస్తున్నాననమాట. మీకి ఎలా ఉంటే ఇష్టమండి ఇది? చూడండి నాకు మరీ అంత బ్లాకిష్‌గా ఉండిందంటేనే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. తర్వాత అయితే ఈ మా పిల్లోళ్ళు అదే విధంగానే అదే రీజన్ చెప్తున్నారు. ఏంది మా ఇలా ఉంది మనకి ఈ విధంగా ఉంటే పట్టదు కదా అని చెప్తున్నారు. సరేలేండి ఏదో ఒకటి తీసుకొనొచ్చాం కదా! తిన్నాం. మళ్ళీ ఇంతటితో సరిపెట్టేది కాదు కదా! ఇంకా ఒక 2 డేస్ వెళ్ళిందంటే మళ్ళీ ఇంకొక రకం తేవాల్సిందే. అందుకని సరే అని అడ్జస్ట్ చేసుకున్నామండి దాంతోనే. మీరైతే అంటే మనం బయట తీసుకొనొస్తే ఎక్కువ ఏమంటాం మనము అది యాక్చువల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందనో, లేకపోతే కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనో ఏదో ఒకటి అనిపిస్తుంది కదా! కానీ అలా అనుకొని ఉంటే కాదండి. ఇంకా మళ్ళీ ఇంట్లో చేయాలంటే కష్టమవుతుంది కదా! కాబట్టి చేసేస్తున్నాను. ఇదైతే నేను కిచెన్‌లో చూపిస్తున్నానండి మీకు. సామాన్లు కొద్దిగా ఉండింది. అదే డిష్ వాషర్‌లో పెడదామా లేదా చేత్తో కడిగేస్తామా అన్న విధంగా అలా చూస్తూనే ఉండిపోయానండి. అలా మీకు వీడియో చూపిస్తున్నాను మీకు. కిచెన్ నుంచి మళ్ళీ హాల్‌కి వెళ్తూ అలా చూస్తూ ఉన్నాననమాట. ఎక్కువ ఉండిందంటే ఎక్కువ పడుతుందండి డిష్ వాషర్‌లో అయితే. బట్ నేనైతే ఇంకా కొద్దిగా ఉంది కదా! ఏం చేద్దామని చెప్పేసి ఇంకా మరి లాస్ట్‌లో అయితే అన్నీ క్లీన్ చేసే కాడికి ఇంకా ఎక్కువైపోయిందన్నమాట సామాన్లు. తర్వాత అయితే డిష్ వాషర్‌లో వేసేసాను. ఇది చూడండి చపాతీ పిండి మార్నింగ్ మేము చపాతీ చేసుకున్నాము. ఆ రోజు మార్నింగ్ మండే అనుకుంటాను. ఈవినింగ్‌కి కొద్దిగా ఇలా ఎక్కువగానే మిశ్రమాన్ని కలిపి పెట్టేసి నేను స్కూల్‌కి వెళ్ళిపోయానన్నమాట. ఇంకా ఆ టైంలోనే ఇది ఈవినింగ్ ఎలా ఉంది ఆ పిండిని చూస్తున్నాను. ఈ జార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా ఉప్పు, చింతపండు ఉండిందంటే ఖండితంగా జార్‌లో వేసుకోవాలండి. ఇలా పింగాణీ టైప్ జార్‌లోనే వేసుకోవాలి. ఎక్కువ మంది ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకుంటారు కదా! దయచేసి అలా వేసుకోవద్దండి. లక్ష్మి మనల్ని ఆకర్షించాలి అని అనుకుంటే జార్‌లోనే ఉండాలట. బట్ నేను చూసిన తర్వాత కూడా నాకు కూడా కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుందండి. ఆ జార్ మార్చిన ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇదైతే ఉలువలు పప్పు చేశానండి. ఉలువలు అనేది ఆ కాలం వంట కదండీ! సో, నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను చేస్తాను. ఇంకా అది కూడా మార్నింగ్ చేసింది ఈవినింగ్ నైట్ టైంలో కూడా కొద్దిగా వేడి చేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా. నేను అలా చూపిస్తున్నానండి మా డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ అంటూ పేరే కానీ అక్కడైతే ఎవరో తినరండి. టీవీ చూసుకొని ఇంకా మళ్ళీ హాల్లోనే కూర్చుంటాము. ఇదైతే బెడ్రూమ్కి వెళ్తూ ఉన్నానండి. ఎందుకంటే బట్టలు చూడండి ఎలా పడిందో. ఇంకా బట్టలన్నీ మా పాప అయితే ఎత్తుకొని వచ్చిందన్నమాట. ఇంకా అన్నీ మడతేసి పెట్టుకోవాలి ఇంకా మేము. చూస్తూ ఉన్నానండి ఎలా మడతేసి పెట్టుకోవడం అని అంటే కొద్దిగానే ఉంది కానీ అంత ఓపిక లేదండి నాకైతే. ఏం చేయాలబ్బా అని అలా చూస్తూనే ఉన్నానన్నమాట. ఈ గాజు చూడండి. ఇప్పుడు గోల్డ్ బ్యాంగిల్ వేసుకొని పోయినాము. అయినా కూడా దాంతో పాటు ఇది కూడా వేసుకుంటే అంత తన అని మెరుస్తుందండి ఈ గాజు. జస్ట్ 25 రూపీస్ ఏమో ఎక్కడో తీసింది. బట్ ఆ శారీకి నేను ఇప్పుడు మ్యారేజ్ వీడియోలో మీరు చూస్తారు కదండీ ఒక విధంగా బ్లూ కలర్ శారీ.
అందుకని బ్యాంగిల్ గోల్డ్ బ్రేస్లెట్తో పాటు దీన్ని కూడా వేసుకున్నాను ఒక చెయ్యికి. ఎంత బాగా తెలిసిందో అండి. అందరూ కూడా అడిగినారు ఇది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. కానీ ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే ఏదో ఎనామల్ యాంటిక్ డిజైన్ అని చెప్పేసి అది కవరింగ్ మాదిరి ఉంటుంది. కవరింగ్ చూస్తే ఇప్పుడు ఒరిజినల్ గోల్డ్ మాదిరి ఉంటుంది కదండి. అదేందో ఇప్పుడు ఇట్లా అయిపోయింది. సరే ఓకే. నేను ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చానండి. ఎక్కడో వెళ్ళే ఉన్నానన్నమాట ఆ రోజు. కాబట్టి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి. ఇదైతే డెంకనికోటలో తీసుకొని వచ్చింది. డెంకనికోటలో అయితే పర్వాలేదండి. వెజిటేబుల్స్ అయితే బాగుండిందన్నమాట. అంటే కాస్ట్ కూడా తక్కువే. కంపేరింగ్ టు ఉద్దనపల్లిలో వచ్చి ఎక్కువ రేట్ ఉంటుంది. ఆడైతే పర్వాలేదు. చూడండి అలా నేను ఒకటి తీయాలని వెళ్తే 10 తీసుకొస్తానండి. అది ఏందో ఆ వాడికన్నా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఇది దీపం అని చాలా బాగా అనిపించింది నాకు. ఆ పక్కనే ఆ వెజిటేబుల్ షాప్ పక్కలనే ఆ అంగడి ముందుకే పెట్టినాడనమాట. అది చూస్తూనే ఎందుకోసారి ఈరోజు అంటే ఎప్పుడైనా దీపం వెలిగించుకోవడానికి మురుగునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సరే అండి. అయితే ఇంకా వాయిస్ జస్ట్ నేను ఆఫ్ చేసేసి టీ పెట్టుకొచ్చానండి. ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా బాగుండదు అనేసి ఇంకా ఫ్రెష్గా టీ కావాలని చెప్పి నేనైతే డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వాయిస్ ఇస్తున్నాను. అందుకని టీ పెట్టుకొచ్చేస్తానండి. మీది అందరిది టీ అయ్యిందా? తర్వాత అయితే ఇదైతే నేను ఈవినింగ్ 5 o'clock ఇస్తున్నానండి వాయిస్. ఎక్కువ తీసుకుని రాలేదండి. ఏదో చూడండి 4-5 వెరైటీస్ ఇక్కడైతే ఇంకా అలా పెట్టేశాను. వెజిటేబుల్స్ అన్నీ ఎత్తి పెట్టేసి ఈ విధంగా ఉండిందన్నమాట. ఇది కవర్ ఇది వచ్చి యాక్చువల్లీ ఇంకా కూరాకు అది వేసి పెట్టడానికి ఏదో కవర్ తీసుకొని వెళ్తున్నాను. చూడండి ఇంకా రూమ్లో అయితే బట్టలు ఇంకా మడతేస్తామని వెళ్ళాను. మళ్ళీ ఏదో ఒక పని చూసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాను. తర్వాత అయితే ఏదో ఒకటి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉంటుంది కదండి. కాబట్టి చూస్తున్నాను. అలాగే ఈ చిన్న మినీ బ్యాగ్ అయితే మినీ పర్స్ అంటారా ఏమంటారు దాన్ని, అదైతే మేము అక్కడెక్కడో ట్రిప్ పోయినప్పుడు తీసుకున్నానండి. బాగుంది కదా అది. అలాగే లైట్ ఆఫ్ చేసేసి ఇంకా హాల్కి వెళ్తూ ఉన్నాను అన్నమాట వెజిటేబుల్స్ ఎత్తి పెట్టడానికి. ఈ క్యాలెండర్ కవర్స్ అయితే మనం ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. ఈ విధంగా దేనికైనా ఉపయోగం వస్తుంది. ఇంకా చపాతీ చేయడానికో, తీరడానికో, లేదంటే ఇంకేదైనా వేసి పెట్టుకోవడానికో, ఇంకా సెల్ఫ్లు ఉంటుంది కదండి, సెల్ఫ్లోకి వేసి ఇంకా పాత్రలు పెట్టుకోవడానికి అలా పెట్టుకుంటే ఇంకా సెల్ఫ్లు కూడా మళ్ళీ క్లీన్ చేయాలి అనే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఈ క్యాలెండర్ కవర్స్ అయితే భద్రంగా పెట్టుకోవాలి. ఇంకా మరి నేను చూడండి అలా అన్నీ ఎత్తి వంచుతున్నాను అనమాట. సపరేట్గా పెట్టాలి కదా. ఇంకా మనం త్వరగా చేయాలి అని అనుకున్నప్పుడైతే ఇంకా మనకి టైం ప్రకారం టైం సేవ్ కావాలి అని అనుకుంటే ఇంకా సపరేట్గా వెజిటేబుల్స్ ఉంటే ఏది కావాలనో ఎంత కావాలనో ఎత్తుకునే విధంగా ఉంటుంది కదా. పర్వాలేదండి. అయితే అక్కడ నేను తీసిన వెజిటేబుల్ షాప్ అయితే 20 రూపీస్కి తీసుకొచ్చాను. టమాటో 1 kg 20 రూపీస్, బీన్స్ కూడా 20 రూపీస్ తీసుకొచ్చాను. ఆ విధంగా ఏదో 4-5 వెరైటీస్ మాత్రం తీసుకొచ్చానండి. ఎందుకంటే నేను బైక్లో వెళ్ళానండి కాబట్టి నాకు అక్కడ బైక్లో అన్నీ పెట్టుకోవడానికి ఇంకా మరి ప్లేస్ సరిపోలేదన్నమాట. అందుకని తీసుకుని వెళ్ళాను. ఇంత మాత్రమే కొనుక్కొని వచ్చాను. వెజిటేబుల్స్ మనం తీసుకుని వస్తూ ఉంటే ఎంత మంచిదో ఎంత బాగుంటుందో తింటే అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అయితే ఇంకా వెల ఎక్కువైందంటే ఒక 1 వీక్ ఆపి చూద్దాం అనుకుంటేనా ఇంకా నీరసం అలానే వస్తుంది. కాబట్టి వెజిటేబుల్స్ తింటేనేనండి స్ట్రెంగ్త్, ఇంకా వేరే విధి లేదు. మేమైతే ఇంకా ప్యూర్ వెజ్ అన్నమాట. ఇంకా మా లాంటి వెజ్ వాళ్ళకి ఇంకా అదే ఉండేదే ఇంకా వెజిటేబుల్సే కదా. కాబట్టి
వెజిటేబుల్స్ తెస్తూనే ఉంటానండి అప్పుడప్పుడు, ఇంకా ఏం చేయాలని. ఇదైతే చూడండి నిమ్మకాయలకు ఒక పేరు ఉంది కదా, డాక్టర్ అంటారు కదా, ఇంట్లో డాక్టర్ ఉన్నట్లే నిమ్మకాయలు ఉంటే. సో ఆ విధంగా ఈ కడుపు నొప్పి అయినా ఒక విధంగా తల చుట్టే విధంగా ఉంటేను సరే బాగుంటుంది కదా ఈ నిమ్మకాయ ఉంటేనే. ఇంకేదైనా నోరు చెడిందంటే కూడా మనం ఏదైనా లెమన్ రైస్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు అన్నమాట. ఈ ఉల్లిపాయలు కాదండి, అది వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నానండి. అది కూడా రేట్ ఎక్కువే కదా ఇప్పుడు. వెల్లుల్లిపాయలు అయితే దానికి వాస్తు కోసం కూడా దాన్ని వాడతారండి. వెల్లుల్లిపాయలకి ఒక విశేషత కూడా ఉంది. మనము దాన్ని ఆ 4-5 పాయల్ని డబ్బులు వేసి పెట్టుకుంటాం కదండి, దాంట్లో వేస్తే కూడా మంచిదే అంటారు. మీరు ఎవరైనా అలా యూస్ చేస్తున్నారా? చూడండి ఇక్కడైతే ఇది నేను చపాతీ ఇంకా తీడాలి కాబట్టి నేను మార్నింగ్ ఏం చేశానంటే ఈ పిండి చపాతీ తీడుతూ ఉన్నప్పుడైతే ఇది తీసి పెట్టేశానండి. తర్వాత గుర్తే లేదన్నమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తూ అలాగే ఫాస్ట్గా వచ్చాను కదండి, అది గుర్తొచ్చే నేను ఫాస్ట్గా వచ్చాను. ఆ తర్వాత అయితే చూస్తే పిండి గట్టిగా మెత్తుకొని ఉందండి. తర్వాత అయితే కడిగితే ఈ విధంగా ఉంది. ఈ ముత్యం ఉండే ఉంగరం వేసుకుంటే మంచిదే అంటారు. నేనైతే జస్ట్ సిల్వర్లో తీసుకున్నానండి. జస్ట్ ఒక 650 రూపీస్ అయ్యింది అంతే. ఏదో వేసుకుంటాంలే చేతిలో అని చెప్పేసి ఆ రోజు ఆ బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను కదా, అందుకు మ్యాచింగ్గా ఉంటుందని తీసుకున్నాను. ఇదైతే టెంకాయలు అయితే ఎంతమంది దీన్ని కరెక్ట్ అంటారండి. నేను టెంకాయలు అయితే నిలబెడతానండి. ఎప్పుడు పనబెడితే ఏమవుతుందంటే అది దొర్లిందంటే ఇంకా నీళ్ళు ఉండక డ్రై అయిపోతుంటుంది అంటారు. కాబట్టి నేనైతే దాన్ని నిలబెట్టి ఇంకా ఎప్పుడు పెట్టుకుంటానన్నమాట దాన్ని. అంటే 6 or 9 తెచ్చుకుంటానండి ఒక్కొక్కసారిను. టెంకాయలు ఎంత రేట్ అయిపోయిందో ఇప్పుడు. ఇక్కడైతే మా సైడ్ అయితే అసలే ఏమీ తీయడానికి కాలేదండి. అంత కష్టంగా ఉందన్నమాట. ఇదైతే ఆంబే ప్రోడక్ట్స్ అండి. నేనేదో దీంట్లో కొన్ని అంటే మందు ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇది ఆంబేది. ఆంబే అంటే కాస్ట్లీ కదండి. అయినా సరే మా బాబుకి ఏదో కోల్డ్ ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఆంబే ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అది అయితే ఎక్కువ కోల్డ్ వచ్చిందంటే ఇంకా తీసుకుంటే చాలా మంచిదేనండి. కొద్దిగా ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ అవుతుంది. కాబట్టి తీసుకున్నాను. ఇంకైతే నేను మాట్లాడుకుంటూ ఇక్కడైతే శనగపప్పు ఉంది కదండి, అదైతే తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా దాంట్లో ఆ బాక్స్లో వేస్తూ ఉన్నానండి. ఎన్ని ఐటమ్స్ తెస్తానండి, మళ్ళీ అయిపోతుందన్నమాట. ఇంకా రేపు కూడా పోయి ఏదైనా పప్పులు ఆ రకాలన్నీ పర్చేస్ చేసుకొని రావాలి. ఇంకా చూడండి కరెక్ట్గా సరిపోయింది. హాఫ్ కేజీ కంటైనర్స్ అండి. ఇలాంటి కంటైనర్స్ అయితే మాకు 12 వచ్చింది. ఎందుకంటే బెడ్ తీసామండి. ఒక 70,000 వర్త్లో ఒక 3 బెడ్స్ అండ్ ఒక కాట్ తీసుకున్నాము. కాబట్టి దీనికి కంటైనర్స్ ప్లస్ ఒక బెడ్ స్ప్రెడ్, తర్వాత అయితే అన్నీ బాగుందండి. వాళ్ళు ఇచ్చినవి అన్నీ క్వాలిటీగా ఉందన్నమాట. ఇంకైతే మనం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళామనుకుంటే మినీ బెడ్ అది కూడా ఫ్రీగా ఇచ్చారండి. దీనికైతే పర్వాలేదు. అయితే తీస్తే ఇంకా డార్లింగ్ షోరూమ్ హొసూర్లో తీసుకున్నాము. పర్వాలేదండి, అక్కడ చాలా బాగుంది కూడా. ఇంకైతే మార్నింగ్ చపాతీ చేశాను కదా, అదే పిండి మిగిలింది కదా, దాంతో ఇంకా మొదలెట్టారండి మళ్ళీ చపాతీలు. మా ఇంట్లో అయితే ఒక 2 days 3 days వన్స్ చపాతీ రొటేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా మళ్ళీ చపాతీ చేద్దామని చూస్తే అది మార్నింగ్ నుంచి అలానే ఉండే దానికైతే ఇంకా అది మెత్తగా అయిపోయిందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు పిండి కలిపి పెట్టేశానన్నమాట. తర్వాత అయితే మీరు ఇలానైనా నా విధంగానే నాలానే మీరు కూడా చపాతీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారా? అదేంటో అండి నాకైతే చపాతీ ఉర్లగడ్డ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందన్నమాట. అది చేసినప్పుడు
వీడియో తీస్తామంటే ఇక్కడ మా పిల్లలు అయితే అబ్జెక్షన్ చేస్తారండి. ఎప్పుడు చపాతీ ఉర్లగడ్డ పళ్ళెం మీరు చేసేదే కాకుండా వీడియోస్లో అదే పెట్టాలనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. దీంతో పాటు ఇంకా ఉలువలు పప్పు ఉండింది కదండి, నాకైతే ఆశగా ఉండింది తినాలని చెప్పేసి. సో ఒక పక్క స్పూన్ వేసి పెట్టుకున్నాను కప్పులో, తింటూ తీడుతామని చెప్పి చూడండి కలబెడుతున్నాను. బోరింగ్గా ఉందా మీకు వీడియో చూస్తూ ఉంటే? నేనైతే చెప్పాను కదండి, నాకు అస్సలు టైం లేకుండా 4-5 రోజుల వీడియోస్ తీసి పెట్టుకొని ఇంకా అలా అన్నీ చేసేస్తానండి. చూసేవాళ్ళు చూస్తాంలే కానీ మరి బ్యాడ్ కమెంట్ మాత్రం చేయొద్దండి. నాకేదో టైం లేకుండా ఇలా చేశానండి. మీకు ఎంతవరకు టైం ఉంటుందో వీలైనంత వరకు చూడండి వీడియోస్ని. ఇంకా చపాతీకైతే ఇంకా చూడండి రుద్ది చేస్తున్నాను. ఈ చపాతీ చేసే టైంలో అయితే ఒక టిప్స్ ఉందండి. చపాతీ సాఫ్ట్గా రావాలంటే ఎక్కువ మంది ఇప్పుడే ఫాలో అవుతున్నారన్నమాట. దానికి మనము తీడేటప్పుడే చిన్నగా తీడుకొని అందులో నూనె వేయాలండి. నూనె వేస్తే అది కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అది కూడా కాకుండా ఇంకా పొరు లెక్క వస్తుంది. 4 చపాతీ ఎంత మందంగా రొట్టె మాదిరి ఉండిందనుకోండి అసలు ఏం బాగుంటుంది. రొట్టె అందుకు బదులుగా మనం రొట్టె చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడైతే నేను చపాతీలాగే ఉండాలండి, పొరో లెక్క ఉండాలి కాబట్టి చపాతీ తీడుకొని ఇంకా నూనె అయితే వేసేస్తానండి ఎప్పుడూను. అంతేనండి, ఒక 6-7 అయింది నైట్ టైంలో. సరే చాలు కదా, నైట్ అయితే ఇంకా అంతేండి, ఒక్కొక్కరు 2 తీసుకుంటాం అంతే అన్నమాట ఇంకా. సో చపాతీ తీడుతూ మీతో మాట్లాడుతూ ఉన్నానండి. చూడండి నేనైతే ఇలా చిన్నగా తీడుకుంటానండి ఫస్ట్. తీరిన తర్వాత అయితే ఇంకా నూనె రుద్దాలి కదా, నూనె పోయడానికి ఇంకా నూనె ఆ టిన్ తీసుకొని వచ్చి అందులో నూనె వేస్తున్నాను. ఇందులో నెయ్యి వేసుకుంటే అసలు సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఈ నూనె బదులైతే నెయ్యి వేసుకుంటే పిల్లోళ్ళకి ఇచ్చామనుకోండి అసలు అదేం టేస్ట్ అంత బాగుంటుందండి. నేనైతే ఇక్కడ నూనె వేస్తున్నాను. నాకు అప్పుడు నెయ్యి వేయడం గుర్తు రాలేదండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి వేస్తాం కానీ ఆ రోజైతే నేను వీడియో తీస్తూ ఉంటే కొద్దిగా కన్ఫ్యూషన్ అవుతుంది కదండి, అసలు మనం ఏం చేయాలో ఏం వేయాలో అది కూడా మర్చిపోతుంది అన్నమాట. సో అలానే నేను నూనె వేసేసాను అందులో. ధారాళంగా మనం ఇంట్లో నెయ్యి వేసేనట్లుంటే మనం ఎక్కువగా వాడుకోవచ్చండి. ఏమంటే బయట తెచ్చామనుకోండి ½ లీటర్ 300 రూపీస్ సంథింగ్ పడుతుంది కాబట్టి ఇంకా చూసి మరీ వాడాలి. ఎంతమంది ఇంట్లో చేసుకుంటారండి నెయ్యి? నేనైతే ఇంట్లో పాలు అయితే మాకు ఇక్కడ గట్టిగా పాలు దొరుకుతుందండి, కానీ అందులో ఎక్కువ మీగడ కూడా అవుతుంది. కానీ చేద్దాం అనుకుంటే నేను అనుకునే టైంలో బయట పెట్టానని పెట్టుకోండి, పెడిసి ఇంకా వెన్న అలాగా మిక్సీ వేసుకుందామని బయట పెట్టామంటే ఆ రోజు ఏదైనా పని వచ్చి బయట వెళ్ళిపోతానండి. లేదంటే ఇంకా ఫ్రీ టైంలో చేద్దామని అనుకుంటే అది అంత లోపల పులిసిపోయి ఉంటుందండి. అందుకని నేనైతే ఇంట్లో నెయ్యి అసలు చేయదన్నమాట. ఏదో నాకు సెట్ కాలేదండి ఇంట్లో చేయడం అయితే. సో ఈ విధంగా చూడండి చపాతీలన్నీ 4 పక్కల వేసేసి అన్నిటికీ కూడా నూనె అప్లై చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకేమండి మీ దగ్గర అంటే మీతో ఒక జనరల్గా ఒక టాపిక్ మాట్లాడాలంటే, ఈ ఎవరైనా కానీ కష్టాలు వచ్చిందంటే కృంగిపోకూడదండి. కష్టాలు వచ్చింది అంటే ఏదేదో బుక్స్లో కూడా చూస్తాం కదా, ఎక్కువ కష్టాలు వచ్చిందంటే అంతకుముందు అంతకైనా డబల్గా మనకు సుఖాలు ఉంది అనే అర్థం అని చెప్పి. కాబట్టి ఏ విషయమైనా సరే పోరాడాల్సిందే అండి జీవితంలో. పోరాడక తప్పదు, పోరాడి నిలవక తప్పదు. ఏ అడ్డంకులు వచ్చినా మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలండి. అప్పుడే మనకి ఆ ధైర్యం అనేది మనకి సమకూరుతుందన్నమాట. కాబట్టి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు మనల్ని అణగి ద్రొక్కాలనేసి, కానీ అయ్యలేదండి. అది మనం స్టిప్గా ఉన్నామనుకుంటే మనల్ని ఏం చేయడము కాదన్నమాట. ఇంకా
సో ఆ విధంగా ధైర్యంగా ఉండాలండి. ఎన్ని కష్టాలు వచ్చిందంటే కూడా ఇంకా మనం దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదన్నమాట. అంటే మనం దాన్ని పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ వెళ్తూనే ఉండాలి. మనం పుట్టినప్పటి నుంచి ఇంకా మన లైఫ్ ఎంత ఉందో లైఫ్ ఎండ్ వరకు అన్నీ సుఖాలే పడతాయి. ఇంకా మధ్యలో దేవుణ్ణి ఎప్పుడు ఎలా తెలుసుకుంటామండి మనము? కష్టం వచ్చిందంటేనే కదా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకుంటాము. కాబట్టి కష్టాలు అనేది ఏదో డే డే అండ్ నైట్ అంటారు కదా, ఆ విధంగా కష్టాలు సుఖాలు అనేది వచ్చి మారి వెళ్తూ ఉంటుందన్నమాట. అందులో మనం ఎంత పదునుగా ఉంటాము అనేదే ఇక్కడ మనం లెక్కగా తీసుకోవాలి. ఎంతమంది జీవితాలు ఆదర్శంగా ఉంటుందండి. ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు, కానీ అలా కష్టం పడుతూ నేను తర్వాత వచ్చే సుఖం అనేది ఇంకా మంచి సుఖంగా సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. అలాంటి ఒక నా అనుభవాలనేది నా జీవితంలో కూడా జరిగింది. కానీ కష్టం వచ్చినప్పుడు ఎందుకురా ఇంత కష్టం అని నేను ఎప్పుడూ కృంగిపోనండి. నేను అంతకు మించి తెగించే ఉంటానన్నమాట. అది ఎంతవరకు నాకే కష్టం వచ్చినా కూడా నేనైతే మాత్రం ఇక దేవుని వదలను. దేవుని నమ్ముకొని నువ్వెంత చేస్తావో చెయ్యి, నేను ఇలానే చేస్తాను నీకు పూజ అని చెప్పేసి నేను చేస్తానండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇంత కష్టమైపోయిందే, ఇంత డబ్బులకి మనకు కష్టమైపోయిందే, మనం ఉండాలనా లేకపోతే మనం ఇంకేదైనా అయిపోవాలా అనంతా జ్ఞాపకం చేస్తారు కదా. అది మాత్రం తప్పండి. ఎవరూ అలా అనుకోవద్దండి. యాక్చువల్లీ కష్టాలు అనేది ఎన్ని రోజులు ఉండవండి. మన టైం మన విధి ప్రకారం ఏదో కొన్ని జరుగుతుంది అంటే సరే. ఏ ఏ మోటార్ ఆఫ్ చేయమ్మా. ఇక్కడ నేను మోటార్ వేసి పెట్టేశానండి. వాయిస్ ఇచ్చినప్పుడు నీళ్ళైతే ఇంకా నిండిపోయిందండి బాగా. అందుకనే నేను మధ్యలోనే అలా అరుచుకున్నాను అన్నమాట. మళ్ళీ ఆఫ్ చేసి వచ్చేసానండి. ఇంకా చూడండి చపాతీ చేస్తూ ఉన్నాను అన్నమాట. నైట్ అంత ఓపిక ఉండదండి మళ్ళీ తీడి చేయడానికైతే. ఏం చేస్తాము ఇంకా దీంట్లోనే ఉండే పిండితో అలా సరిపెట్టేస్తామని ఆ రోజైతే ఇంకేం చేయలేదండి. దాన్ని తిని పనుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఎలాంటి వీడియోస్ అంటే మీకు ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. తర్వాత దానికి మనం ట్రై చేస్తాము, అవుతుందో లేదో చూద్దామని. కానీ నాకైతే ఓపికగా అందరికీ యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా పెట్టాలండి, పెడతాను. కానీ కొద్దిగా నాకు కొంచెం ఐడియా రావాలి. ఇక్కడైతే ఈ పక్కింటి అమ్మే పువ్వులు ఇచ్చిందండి. పక్కింట్లోనే మా వెనకాలనే రోజ్ గార్డెన్ ఉందన్నమాట, ఇక్కడ రోజు. సో అక్కడైతే మేము ఇంకా బయట తీసుకుంటేను ఎలాగో మనం డబ్బులు ఇవ్వాలి కదా, వీళ్ళ దగ్గరే తీసుకుంటామని తీసుకున్నాను. చూడండి, నాకైతే దేవుని పూజకి ఎప్పుడూనే అంతే అండి. నాకైతే ఎప్పుడూ పువ్వులు ఉండాలి. అసలు పువ్వులు లేదంటే ఇంకా నేను భరించలేదన్నమాట. పువ్వులు ఉండాలి, పూజ రూమ్ కరెక్ట్గా ఉండాలి, మన తృప్తిగా పూజ చేసుకోవాలి. అది నేను కష్టంలో ఉన్న ఎప్పుడైనా సరే, సుఖంలో ఉన్నప్పుడైనా సరే. నాకైతే ఇంకా దేవుణ్ణి నమ్మలేదు, మొక్కలేదంటే అంతేనండి, ఇంకా నా కాన్ఫిడెంట్ కోల్పోతాను. కాబట్టి నేనైతే దేవుణ్ణి మొక్కాలి అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి అందుకు సరిగా పువ్వులు ఉండాలండి. పువ్వులు ఉంటేనే మనం దేవుని రూము మనం అందంగా అలంకరించుకుంటేనే మనకు ఒక భక్తి అనేది మనకు వస్తుంది. కాబట్టి వచ్చానండి. ఇంకైతే ఇక్కడ షింక్లో ఏదో కడుగుతున్నానన్నమాట, అర్జెంటుగా కొన్ని ఇది కోసం మాత్రము. అప్పుడైతే ఇంటి బయట ఎత్తుకొని పోయి పాత్రలని కడిగేవాళ్ళు కదండి. నార్మల్గా పీట వేసుకొని కూర్చొని రెస్ట్గా కడిగేవాళ్ళు. ఇప్పుడైతే ఈ మోడర్న్ షింక్ అది ఇది వచ్చేసి ఏం పని చేసినా నిల్చుకొని చేయాలండి. కిచెన్లో అయితే ఎంతసేపు నిలబడతామో మన ఆడవాళ్ళు. యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ టైంలో ఒక 1 అవర్ మధ్య క్లీన్ చేయడము, ఇంకా మధ్యలో లంచ్ చేయాలనుకుంటే అప్పుడు, ఇక నైట్ టైంలో ఆ టైంలో అంతా కిచెన్లో నిలబడే ఉంటాం కదా. కానీ ఇప్పుడున్న సమయంలో అయితే లేడీస్కి అయితే కాల్షియమే తక్కువవుతుందండి. అదైతే గమనించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటూనే కదా మన ఇంటి పనులు మనమైతే చేసుకుంటాం భద్రంగా. మనం కూర్చున్నామనుకోండి, మనల్ని ఎవరు చూస్తారు? మనం గట్టిగా ఉంటేనే ఇంట్లో అందరినీ చూస్తామనేది అందరికీ తెలియాలి కదండి. కాబట్టి మనం
కంపల్సరీ మన హెల్త్ మనం చూసుకోవాలండి. ఇప్పుడైతే వచ్చేసానండి. ఇంక కిచెన్ పని అయిందంటే మన పనులు మనకుంటాయి కదా! ఇంకా బట్టలు మడతేయడము. అదైతే బయట నుంచి పైనుంచి తెచ్చేసింది. ఇంకా నేను బట్టలు మడతేస్తాము అని చెప్పేసి మడతేస్తున్నానండి. అలానే పడుందనమాట. ఎంత బాగా సర్దితే కూడా మళ్ళీ అలానే పడిపోతాయన్నమాట బెడ్ పైన. ఎంత పెద్ద బెడ్ ఉంటే కూడా బెడ్ పైన బట్టలు వేసుకునే దానికి సరిపోతుంది. అలానే జరుగుతూ ఉందండి నా ఒక పనులు. మీరు అంతేనా? అయితే బట్టలు మడతేయాలంటే కూడా ఎవ్వరూ ఎత్తిపెట్టుకోలేదండి. అందరిది నేనే మడతేయాలని చెప్పేసి నేనే మడతేస్తున్నాను. వాళ్ళు ఎత్తిపెట్టుకుంటాంలే ఉండుమా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. మనకు అలా ఉండిందంటే మనకు పట్టదు కదా! అందుకని నేనైతే మడతేస్తూ ఉన్నానన్నమాట. ఇంకేంటండి హౌస్ టూర్ వేయాలి అని చెప్పేసి హోమ్ టూర్ వేయండి అని ఒక మెసేజెస్ వస్తూనే ఉండింది. కానీ నేను అప్పుడప్పుడు ఇలా చూపిస్తూ ఉంటాను కదా ఇంటిని. కాబట్టి ఇంకా హోమ్ టూర్ ఏందండి, మీకే తెలుసు కదా ఏ రూమ్ ఎక్కడుంది అని చెప్పి. సో అందుకని హోమ్ టూర్ అయితే నేను చేయలేదండి. అట్లా ఆ రోజైతే నాకైతే బట్టలు మడతేయడానికి కూడా ఓపిక లేదండి. ఏదో నిల్చుకొని బలవంతంగా మడతేస్తూ ఉన్నానన్నమాట. అది సపరేట్గా పెట్టేసి మడతేస్తూ ఉన్నాను. ఇంకా కబోర్డ్స్లో అయితే పెట్టేయాలి బట్టల్ని. మధ్యలో అయితే ఇంకా కిచెన్కి వెళ్ళి అక్కడ ఏదో పనులు చూసుకొని మళ్ళీ టీవీ ఆన్లో ఉండింది కాబట్టి దాన్ని ఇంకా చూసేసి అలాగే వస్తూ మళ్ళీ ఒక్కొక్క బట్ట మడతేస్తూ ఉన్నానండి. అలాగే నిల్చుకొని చేయాలంటే ఒక్కొక్కసారి కష్టమవుతుంది కదా! మీరైతే బట్టలు, నాకైతే శారీస్ నేను హ్యాంగర్స్లో వేసుకుంటానండి ఎప్పుడూను. కాబట్టి ఇంకా సరిపోతుందన్నమాట. నీట్గా ఎత్తి పెట్టుకోవడం అయిపోయిందండి. ఇంకైతే ఇది మండే నైట్ అంటే నిన్న నైటు బయటంతా కడగాలి ఇంకా అని చెప్పేసి నాకు వీడియో ఇంకా నేను లాంగ్ ట్రైపాడ్ తీసుకున్నానండి. కాకపోతే అది లేని దానికి ఇక్కడైతే అలాగే పెట్టేస్తున్నాను. కడగడానికి ట్యాప్ అక్కడ కొద్దిగా అటు సైడ్ ఉందండి. నీళ్ళు తీసుకొచ్చాను వెళ్ళి. ఇంకా అయితే కడుగుతూ ఉన్నానన్నమాట. ట్యూస్డే ఇంటి బయట కడిగినామంటే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! చూడండి నీళ్ళు పోస్తూనే ఉండాలన్నమాట ఇంక కడగడానికి. ఇదైతే వర్క్ చేయించినప్పుడు టైల్స్ పైన ఈ విధంగా కర్ర అయిపోయిందండి. ఒక్కసారి ఈ వుడ్ వర్క్స్ అవి ఇవి జరుగుతూనే ఉంటుంది కదా! కాబట్టి కొద్దిగా కర్ర లెక్క అయిపోయింది. అంటే యాసిడ్ పోసినా కూడా మళ్ళీ కాలేదండి. కాబట్టి ఏదో అలా ఉందన్నమాట. ఇంకైతే ఇక్కడ కడప కడగాలి అని చెప్పేసి కడుగుతూ ఉన్నాను కడప. ఈ కడపలకి పసుపు రాయడం అనేది మంచి అలవాటండి. ఎట్లయినా కూడా మనకి లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం అంటారు. లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం అంటే డబ్బులు అనేది ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనం దర్శించుకున్నామంటే డబ్బులు అనేది మన దరి చేరుతుంది అని అంటారండి. అంటే లక్ష్మీ కడప అనేది లక్ష్మీదేవి ద్వారపాలకులు ఉంటారండి. కాబట్టి ఇంటికి మనం మంచిగా ఆహ్వానించాలి అన్నీ ఒక పాజిటివ్ వైబ్గా అని అనుకుంటే అట్లీస్ట్ మనకు జరగక మానదు. కానీ అయినా కూడా నేనైతే ఇంకా ఎప్పుడు పసుపు ఇలా రాసి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. ఇప్పుడైతే కడుగుతూ ఉన్నానన్నమాట. అది చూడండి కడిగిన తర్వాత అయితే ఒక వీడియో అలా వస్తుంది కదా! ఇంకా దీనిపైనే మళ్ళీ గడపకి పసుపు కుంకుమ పెట్టి లైట్గా ముగ్గు వేసి ఇంకా రోజ్ అన్నీ పెట్టేస్తానండి గడపల పైన. చాలా బాగుంది ఆ వీడియో తీయలేదనుకుంటాను. ఇదైతే చూడండి బయటంతా కడిగిందయింది. ఒక్కరే కడగడం అస్సలు కాదండి.
ఒక్కరే కడగాలి అని అనుకుంటే అసలు చాలా కష్టమైన పని. ఆ నీళ్ళు ఎత్తి అక్కడ చిమ్మడానికైతే ఒకరు ఉండాలండి ఖచ్చితంగా. నేనైతే మా పాపని పిలుచుకుంటాను ఎప్పుడూను. అదైతే నీళ్ళు ఎత్తి వేస్తూ ఉంది అని అనుకోండి, అప్పుడైతే నేను ఈజీగా కడుక్కొని వచ్చేస్తానన్నమాట. ఇక్కడైతే ఇంకా ముగ్గు వేయడానికి రెడీ చేస్తున్నాను. ముగ్గు వేయడానికి ఏదో సింపుల్గా వేసేస్తాము అని చెప్పేసి వేసేస్తున్నానండి. నాకైతే ముగ్గు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఆ టైం ఉండదాన్ని బట్టి నేను వేసేస్తుంటాను. ముగ్గు అంటే వేసుకొని ఉండిపోతామా అనిపిస్తుందండి నాకైతే. చూడండి, ఏదో నా చేతితో అయ్యింది అలా చేస్తూ ఉన్నాను అనమాట. తెలుస్తుందా మీకు వీడియోలో తెలుస్తుందా మీకు? అయితే నా టైప్ అంతా ఇలా రెడీమేడ్ టైప్ అండి. నేనైతే చుక్కలు మరి పెట్టాను అనమాట. చుక్కలు పెడితే ఇంకా దాన్ని సంధించుకుంటూ అలా వేస్తూ ఉంటే లేట్ అవుతుందన్నమాట. సో అప్పటికి 9:30 అయిపోయింది కాబట్టి ఇంకా మంగళవారం అయితే నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి ఇంకా గుడికి కూడా వెళ్ళొస్తాను కాబట్టి నేను నైటే ముగ్గు పెట్టేస్తానండి, మండే నైట్. సో ఇంకా ఈ విధంగా సింపుల్గా ముగ్గు వేసేస్తూ ఉంటానన్నమాట. బాగుందా ఈ ముగ్గు? సింపుల్ ముగ్గు అండి, బట్ లక్షణంగా ఉంటుంది వేసుకుంటే. చెప్పాను కదండి, ఈ ముగ్గులు వేయాలంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఈ గేటు ముందైతే ఈ ముగ్గు వేసేసి ఇంకా అటు సైడ్ అయితే చిన్నగా వేసేసి వస్తున్నాను. వద్దు ఇంకా మబ్బులో ఎందుకు అని చెప్పేసి అది షూట్ చేయలేదు. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే అయితే పొంగల్కి రెడీ చేసేస్తున్నాను అండి. ఈ బౌల్ చెప్పాను కదా నేను మొన్నటి వీడియోలని, ఇది మ్యారేజ్లో మా రిలేషన్స్ వాళ్ళ మ్యారేజ్లో ఇది ఇచ్చిందండి. ఇది ఇచ్చిన తర్వాత నాకైతే ఇది భలే ఇష్టమైంది. అన్నిటికీ దీన్నే తీసుకుంటున్నానండి. మంచి బౌల్, ఇది పెద్ద బౌల్, చాలా బాగుంది. నేనైతే పొంగల్ కూడా ఇంకా రైస్ వేసేస్తున్నాను. రైస్తో పాటు ఇంకా పెసలు బ్యాళ్ళు అంటారు కదా, ఆ పెసలు బ్యాళ్ళు కూడా వేసేసి బాక్స్ అది ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు పెసల బ్యాళ్ళు కూడా వేసి ఇంకా మార్నింగ్ అయితే వేడి పొంగల్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో అందుకని నేను కూడా ఈరోజు సాంబార్ ఏది చేయక, చూడండి అలాగే కవర్లో ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఎందుకు కొలవడం అని చెప్పేసి ఆ బియ్యంలోనే పెసల బ్యాళ్ళు కూడా వేసేసి ఇంకా నీళ్ళు పోసి బాగా కడగాలి కదండి. నీళ్ళు పోసి బాగా కడిగితేనే ఇంకా క్లీన్గా ఉంటుందన్నమాట. చూడండి ఆ బౌల్లో ఎంత బాగా తెలుస్తుంది కదా, చాలా మందంగా థిక్నెస్గా భలే ఉందండి. అయితే బౌల్ అయితే చాలా బాగుంది. నేనైతే చూడండి నీళ్ళు పోస్తూ ఉన్నాను, ట్యాప్లో పట్టి పోస్తూ ఉన్నాను. అలా కడిగాము అని పెట్టుకుని బాగా కడిగామంటే కొద్దిసేపు ఒక 10 minutes అలా ఉన్నిందంటేనే ఇంకా కొద్దిగా ఊరుతుందన్నమాట. అప్పుడైతే మెత్తగా తయారవుతుంది పొంగల్ అనేది. భలే ఉందండి బౌల్లో, అసలు చాలా బాగుంది. నేను ఇంకేదో మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే పెట్టేసాను. ఇంకా మాట్లాడుతూ ఏదో రిప్లై ఇస్తూ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతే నీళ్ళు వంచేసి చూపిస్తానుంటండి మీకు పప్పు. ఇంకా అప్పుడప్పుడు కెమెరా మార్చడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంక ఇచ్చేసేసాను. చూడండి ఇలా కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టేస్తే ఇంకా అదే నీళ్ళు కూడా మనం పొంగల్కి వాడుకోవచ్చు కదా. అందుకని ట్యాప్లో నీళ్ళు కొద్దిగా పెట్టేసి దాంట్లో పోసేయాలన్నమాట. నీళ్ళు పోసేస్తేనే ఇంకా అది ఊరుకొని ఉంటుంది కదండి. ఆ విధంగా ఇంకైతే మనము పొంగల్ అయితే మనకి టైం లేనప్పుడైతే నీట్గా సింపుల్గా చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఇంకా తాలింపు ఉంటారు కదా, పొంగల్కి తాలింపు వేసేస్తున్నాను. చూడండి నూనె వేసేసానండి ఆల్రెడీ. దాంతోపాటు నెయ్యి ఒక 3 స్పూన్లు వేసేస్తున్నాను. పొంగల్కి నెయ్యి ఉంటే టేస్టీగా బాగుంటుంది కదా. అసలు దేవస్థానాల్లో చేస్తారు కదండి, ఉట్టి నెయ్యి వేసి చేస్తారు, ఎంత బాగుంటుంది అసలు. నాకైతే నెయ్యి వెరైటీస్ అంటే పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పొంగల్
ఆకి నెయ్యి ఎక్కువగా వేసినంత ఇష్టంగా నోట్లో అలా పెట్టుకుంటే అలా ఊరిపోతుంది కదా, బాగుంటుంది. కాబట్టి నేను కూడా ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, కానీ మరి దేవస్థానాల్లో వేసినంత వేయలేదండి. ఇంకా మా ఇంట్లో తిడతారన్నమాట నెయ్యి ఎక్కువగా వేస్తే. సో అందుకని వేసేసి ఇంకా తాలింపుకైతే ఆవాలు వేస్తున్నాను. వేసి ఇంకా చిట్లే వరకు ఇంకేం చేయాలని చెప్పి పక్కల్లో ఇంకా సెల్ఫ్లు కొద్దిగా క్లీన్ చేసుకుంటూ అలా సరిపోతుందన్నమాట. క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే అటు సైడు ఇంకా అంతలోనే నూనె కాగింది. నూనె కాగుతూనే నేనైతే ఇంకా తాలింపు కోసం అయితే పెట్టుకోవాలి కదా, జీలకర్ర అవన్నీ కూడా, జీలకర్ర అంతా కూడా పెట్టుకుంటున్నాను. జీలకర్ర, మిరపకాయలు, మిరియాలు అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా దాంతోపాటు అయితే జీడిపప్పు ఉంటే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. జీడిపప్పు ఉందంటే వేస్తే ఇంకా అల్లం అయితే ఆ రోజే 2 లేదండి, కాబట్టి చూడండి మిరియాలు ఇంకా జీలకర్ర, మిరపకాయలు మాత్రం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఆ రోజు. సో మీరు ఎలా చేస్తారండి పొంగల్? నాకైతే పొంగల్ చేసి వేరువేరుగా తినాలనిపిస్తుంది. చూడండి ఆ టైంలోనే తాలింపు పెట్టేసి ఇంకైతే ఊరే ఏమంటారు, ఊరేసి పెట్టిన పప్పు బియ్యాన్ని అయితే పోసిస్తున్నాను అందులో. అప్పుడైతే నూనెకి నీళ్ళకు పడదు కదండి, కాబట్టి ఎక్కువ సౌండ్స్ వస్తూనే ఉంటుందన్నమాట కొద్దిసేపు. తర్వాత అయితే ఇంకా అంతేనండి. పొంగల్కి ఇంకేం వేస్తారు, అదే నేను చెప్పాను కదా, క్యాష్ నట్స్ ఉంటే వేసిండొచ్చు అన్నమాట. బట్ క్యాష్ నట్స్ లేదు కాబట్టి ఇంకంతే. తాలింపుకు జీలకర్ర, మిరియాలు, మిరపకాయలు వేసేసి తాలింపు పెట్టేసి నెయ్యిలో ఇంకా ఇలా పెసరబ్యాళ్ళు, బియ్యం ఊరేసిన దాన్ని పోయాల్సిందే. ఇంకా తగినంత నీళ్ళు కూడా వేయాలండి. ఇప్పుడు మామూలుగా మనమైతే 1కి 2 వేస్తాం కదా నీళ్ళు, బట్ పొంగల్కైతే నేనైతే 1కి ఇంకా కొంచెం ట్రిపుల్గానే వేసేస్తానండి నీళ్ళు, ఎందుకంటే పలసగా కావాలి కదా. అయితే కూడా మనం ఓపెన్గా పాత్రలో పెట్టి చేస్తామంటే అదొక విధంగా మనకి ఎలా కావాలనో అలా కన్సిస్టెన్సీలో మనం చేసుకోవచ్చు. కానీ కుక్కర్లో చేయాలి అని అనుకున్నప్పుడైతే కొద్దిగా మనకి చూసి మనం పెట్టాలన్నమాట. ఇంత నీళ్ళు అని మరీ ఎక్కువగా నీళ్ళు పెట్టామనుకోండి అది బయట వచ్చేస్తుంది. సో తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నానండి. అయితే ఈరోజు చేసిన పొంగల్ అయితే చాలా టేస్టీగానే బాగునిందండి. కరెక్ట్గా ఉప్పు మీకు వేస్తుంటే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ రైస్ కూడా ఎక్కువగా ఉందండి. బట్ కుక్కర్లో ఇక్కడ నుంచి వీడియోలో చూస్తే తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ విధంగానే జరిగిందండి ఆ రోజంతా. సరే, తర్వాత ఇంకంతే. ఇంకా వచ్చి ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసి చట్నీకి నేను ఇంకా రెడీ చేయాలండి. చట్నీ చేసేస్తే పొంగల్ చేసినప్పుడైతే ఒక బెనిఫిట్ ఏమంటే, ఒక పక్క పొంగల్ పెట్టామనుకోండి, పొంగల్ వితిన్ గ్యాస్ వచ్చే లోపలే మనకి చట్నీ అయిపోతుంది అన్నమాట. వీలైతే పప్పు సాంబార్ ప్లెయిన్గా చేసుకుంటే కూడా హోటల్ టైప్గా ఇంకా బాగుంటుంది అనమాట. సండే టైంలో అయితే అలా చేసేసుకుంటాను. ఇంకా దానికి కాంబినేషన్ బజ్జీనో ఏదైనా ఉంటుంది అయితే అది ఈరోజు అయితే వర్కింగ్ డే కాబట్టి నేను సింపుల్గా చేసేసాను. ఇక్కడ నేను ఆ కుక్కర్ పెట్టాను కదండి, తర్వాత అయితే ఇక్కడ దగ్గరికి తీసుకొచ్చాను అన్నమాట. ఉప్పు చూడండి ఎంత ఉంది అని, కొద్దిగా తక్కువైంది కదా, అంటే 3/4 ఉంది కదా. సో ఎప్పుడు ఉప్పు మాత్రం జార్ నిండుకునే ఉండాలి అని చెప్తారండి. కాబట్టి నేను ఇప్పుడైతే ఆ సింగిల్ గ్యాప్లో ఉప్పు ప్యాకెట్ ఒకటి ఉండింది, దాన్ని కట్ చేసి ఇంకైతే ఉప్పు వేసేస్తున్నానండి. అందులో నిండుకు వేసేస్తున్నాను. మీరు అలానే మెయింటైన్ చేస్తారా? ఉప్పు ప్యాకెట్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఎక్కువగా ఉండాలండి, ఇలా నిండుకు ఉండాలండి. ఏ జార్ అయినా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఉప్పు అనేది నిండుకు ఉండాలండి. వీలైతే మనకు ఒక్కొక్క మూట కూడా తెచ్చిపెట్టుకోండి ఉప్పు అయితే అంటారండి. ఉప్పు వచ్చి మనకు లక్ష్మీదేవితో సమానం, లక్ష్మీదేవే ఉప్పు.
కదండి, సముద్రంలో పుట్టింది కదండి లక్ష్మీదేవి, కాబట్టి ఉప్పే లక్ష్మీదేవి. ఇక్కడైతే చపాతీ చపాతీ కాదండి, చూడండి ఆల్రెడీ చపాతీ అనే వస్తుంది. పొంగల్ కని ఇంకా చట్నీ చేస్తున్నాను కాబట్టి టెంకాయ అయితే కొడుతున్నాను అన్నమాట. నీళ్ళంతా కిందకి పోయింది, జస్ట్ వీడియో ఇలా చూసానండి, నీళ్ళంతా కింద పడిపోయింది అనమాట టెంకాయ కొడుతూ ఉంటే. ఇంకా టెంకాయ తీసేసి చట్నీకి అయితే రెడీ చేసేస్తున్నాను. శనగిత్తలు ఉంటారు కదండి, పల్లీల చట్నీ అయితే టేస్టీగా బాగుంటుంది. కానీ ఇంకా పల్లీలు అయితే ఇక్కడ తీసుకొని రావాలండి. అది కాకుండా హోటల్ టైప్ చట్నీస్ అంటేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా టెంకాయకి శనగపప్పు కొద్దిగా వేసేసి నేను చేసేస్తున్నాను చట్నీ. శనగిత్తల చట్నీ అనేది చాలా బాగుంటుందండి పొంగల్కి. కాకపోతే నేనైతే ఇంకా ఈ టెంకాయ చట్నీనే చేసేస్తున్నాను. అదైతే టక్కన అయిపోతుందండి, ఎక్కువసేపు టైం తీసుకోదన్నమాట. సో అలానే చేసేస్తున్నాను. మధ్యలో అంటే ఒక్కొక్క చిన్న చిన్న పనులు చేసేస్తున్నాను నేను. ఈ పక్క సెల్ పైన క్లీన్ చేయడము అలాంటివన్నీ. సో ఇది వీడియో అలానే ఆన్లో పెట్టేస్తానండి. ఎవరు ఇంకా ఆఫ్ చేయడము ఆన్ చేయడం చేతుల్లో అయితే మనము అవి ముడుతూ ఉంటే ఇంకా సెల్ ఫోన్ పైన మెత్తుకుంటుందని నేనైతే ఇంకా అలానే చేసేస్తున్నాను. అయితే సాంబార్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి, చట్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సాంబార్ కాంబినేషన్ కూడా. అలానే పెట్టేసి ఇంకా మిగతా వస్తువులు అయితే ఎత్తుకుంటూ ఉన్నానండి, ఇంకా వేసేస్తామని చెప్పేసి. ఇంకా ఉల్లిపాయలు కదండి, వెల్లుల్లిపాయలు అయితే ఒక 4 పీసెస్ వేసేసి, ఇంకా కొద్దిగా శనగిత్తలు కొంచెంగా అంటే పల్లీలు కొద్దిగా ఉండింది కాబట్టి దాన్ని వేయించుతూ ఉన్నాను. దాంతోపాటు ఇంకా పచ్చిమిరపకాయలు లేదు కాబట్టి ఎండిన మిరపకాయలు కూడా వేసేసి బాగా వేయిస్తున్నాను అన్నమాట. ఎండిన మిరపకాయలు వేసిన తర్వాత అందులోనే ఇంకా చింతపండు కూడా వేసేయాలండి. ఏదో వేడి కోసం అలా కొంచెం బాగా గ్రైండ్ అవుతుంది కదా, కాబట్టి వేసేస్తున్నాను. మీకైతే నేను ఎక్కడ ఎడిట్ చేయలేదండి, ఈరోజైతే అట్లే పంపించేసాను. ఎడిట్ చేసే ఓపిక అంతా లేదని చెప్పేసి ఇంకా అలానే పంపించేసాను. మీరు ఇంకా నాకు తెలుసు స్కిప్ చేసి చూస్తారని, ఇంకా మరి అయితే నాకు ఇంకా 3 వీడియోస్ కోసం నేను అలా పెట్టేశాను అన్నమాట. అది మనము వంట చేస్తూ ఉంటే ఒక చేయిలో తేమ అనేది అవుతూనే ఉంటుందండి. సెల్ ఫోన్ అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటామంటే ఆ స్క్రీన్ అంతా ఇదైపోతుంది. కాబట్టి నేనైతే ఏం ఆఫ్ చేయలేదండి. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా మరైతే నేను చేసే వరకు అలానే పెట్టేశానండి. ఇంకైతే స్కూల్లో అయితే నాకైతే మెల్లగా మాట్లాడాలంటే వాయిస్ సరిగా రాదండి. ఎందుకంటే స్కూల్లో అయితే గట్టిగా అరుచుకుంటాం కదా, కాబట్టి గట్టి వాయిసే గంభీరంగా వస్తుంది అంతే. కానీ మెల్లగా మాట్లాడాలి అని చెప్తే అదే ఈ విధంగా బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట వాయిస్. అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయి అక్కడ చూడండి. ఇక్కడైతే పల్లీలు ఇంకా మిరపకాయలు చింతపండు కూడా వేసేసి అలా వేడి చేసుకొని ఇంకా చట్నీకి మిక్సీ వేయడానికైతే ఇంకా అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్యాప్లో అయితే మళ్ళీ ఒక పూజ చేసేసి వచ్చానండి. ఇప్పుడు మంత్రాలు చదివి తర్వాత అయితే వచ్చాను. ఈవినింగ్ ఒక ఇంత ఒక 6:30 ఉంటుంది టైము. సో పూజ చేసేసి వచ్చి కూర్చున్నాను అనమాట.
ఇప్పుడైతే ఇక చట్నీకైతే ఇది వేసుకుంటున్నాను. టెంకాయి, శనగపప్పు, మిరపకాయలన్నీ వేసేసి ఒక్కొక్కసారి ఎండిన మిరపకాయలు వేసినా కూడాను టేస్టీగానే ఉంటుంది కదండీ చట్నీ. తర్వాతయితే ఇప్పుడైతే మార్నింగ్ ఇలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేయాలి అనేది కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మిక్సీ వేస్తూ ఉన్నాను. అంతే అండి, ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది. అయితే ఇంకా నెక్స్ట్ ఈవినింగ్‌కి ఏం చేయాలనో అలా అని థింక్ చేస్తూ ఉన్నాననమాట. ఈవినింగ్ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అనుకుంటే ఇంకా ఈవినింగ్ ఏదో చేయాలని సింపుల్‌గా చేయాలి కదా! సరే అండి, మన వీడియోస్ అయితే ఇంకా ఇదైతే ఏదో ఒక 1 అవర్ వీడియో రీతిగా పెట్టేశాను. ఇంకా దీనిపైన వచ్చే వీడియోస్ అయితే మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. హ్మ్. దీనికి కూడా కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇదైతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి ఇక్కడ మా ఇంటి పక్కలోనే ఉందండి. మంగళవారం కదా కాబట్టి నెయ్యి దీపం వెలిగించాలి దేవస్థానంలో అని చెప్పి నెయ్యి ఇంట్లో అంతా పూజ చేశానండి. నైట్ కడిగాను కదా ఇక్కడ గడపలు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో అక్కడి నుంచి మేము దేవస్థానానికి వెళ్ళామన్నమాట. అక్కడే వాకబుల్ డిస్టెన్స్. చూడండి దేవుడు క్లియర్‌గా మీకు కనపడుతున్నాడో లేదో. నేనైతే సింపుల్‌గా వీడియో తీశానండి. ఇంకా దేవస్థానంలో మొక్కుకొని ఒక ప్రదక్షిణం చేద్దామని చేస్తున్నామన్నమాట. మంగళవారం అయితే మేము దేవస్థానానికైతే వెళ్ళొస్తామండి. ఇది నవగ్రహాలు ఉంటుంది. నవగ్రహాలు చుట్టిన తర్వాత అయితే ఇలా ఒక ప్రదర్శనం చేసేసి ఇంకా మొక్కుకొని వస్తేనే ఒక కాన్ఫిడెంట్ అన్నమాట. సో మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అయితే దేవస్థానం నుండి వచ్చే టైంలో చూడండి ఈ డాగ్ అయితే మమ్మల్ని వెంబడి వస్తూనే ఉందన్నమాట. ఎందుకంటే దానికి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా! దానికైతే మేము భోజనం ఏదో కొద్దిగా ఇస్తాం కదా! కాబట్టి మా వెనకాలే వచ్చేసింది ఇంటి వరకు. తర్వాత అయితే దానికి పెరుగన్నం ఇస్తున్నానండి. ఏదో మూగజీవాలకి మనం ఈ పెరుగన్నం లాంటిది ఏదైనా పెడితే మంచిదే కదా! కాబట్టి నేనైతే ఇంకా పెరుగు దానికోసమే నేను తోడు పెట్టుకుంటానండి. కాబట్టి దానికి వేసేసి ఇంకైతే దానికి పెట్టిన తర్వాత నేనైతే టిఫిన్ తీసుకున్నానండి. పొంగల్ చేశాను కదా! పొంగల్, చట్నీ, చపాతీ కొద్దిగా ఉండింది. అది కూడా ఇంకా వేసుకొని ఇంకా టిఫిన్‌కి ఇంకా స్కూల్‌కి టైం అయిపోతుంది కాబట్టి టిఫిన్ తింటున్నాననమాట. తర్వాత అయితే ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నానండి. మేము ఇక్కడ తిరుత్తణికి వెళ్ళొచ్చాము ఒకసారి. ఆ వీడియో ఒక క్లిప్పింగ్ నేను అలా యాడ్ చేశాననమాట. ఎందుకంటే దేవస్థానం తిరుత్తణి మురుగని గుడి చూపించాను కదా! అలాగే ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. చూడండి. ఇక్కడైతే ఒక పప్పి ఉండిందండి. దాని చిన్న ఆహ్, ఫోటోలో ఇదే విధంగా ఉండింది కాబట్టి పక్కా ఇంట్లో కుక్క పిల్ల వచ్చిందంటే దాన్ని అలా షూట్ చేస్తూ ఉన్నామన్నమాట. అది ఎంత బాగా గేట్ తీయండి అనే విధంగా ఎంత బాగా చెప్తుందో గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండండి. ఏం యాక్టివ్‌గా ఉంటుంది కదా! ఈ పప్పీస్‌తో ఆటలాడడం అనేది చాలా బావుంటుందండి. సో అలా గడిచిందండి ఈరోజైతే. ఇది 3, 4 డేస్ నుంచి తీసిన వీడియోస్ కాబట్టి అలా బిట్‌గా మీకు తోస్తూ ఉందేమో. సో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. తర్వాతయితే ఇంకా దానికి కూడా పాలు, అన్నం పెట్టాం కాబట్టి తింటూ ఉందన్నమాట. మాకేదైతే ఇక
కొన్ని కుక్కలైతే చాలా అపాయమండి దాని దగ్గర పోవడమే. కానీ ఇక్కడ ఉన్నవి చాలా మంచిదనిపిస్తుందండి. కాబట్టి మేము అప్పుడప్పుడు ఇలా భోజనం పెడుతూ ఉంటామన్నమాట. సరే అండి. మరీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మీకు కూడా బోర్ అనిపిస్తుందేమో. ఇంకా మంగళవారం అయితే మీరు కూడా స్పెషల్‌గా పూజ చేస్తూ ఉంటారా? నాకైతే మనసారా పూజ చేసుకుంటేనే దేవుడిని చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఓకే అండి. అలా చూడండి ఎన్ని పాటలు పెడుతుందో ఒక ప్లేస్‌లో ఉండక ఎన్ని పాటలు పెడుతుందో అది. హ్మ్. మంచి యాక్టివ్‌గా ఉంది కదా! నేను, మా పాప, మా బాబు ముగ్గురము వెళ్ళి కూర్చుంటామండి. ఈ విధంగా పప్పీస్ చూసామంటే అసలు మేమింకా దాంతో ఆటలాడకుండా ఉండమన్నమాట. కాబట్టి పోయి అలా ఫ్రీ టైంలో కూర్చొనేస్తామండి. ఇక్కడ లీవ్ టైంలో అయితే బాగా మేము ఇలా పప్పీస్తోనే గడిపేస్తామన్నమాట. సో అది చేసే పనులు, అది చేసే చేష్టలు అలా సరదాగా కూల్‌గా ఉంటుందండి మనసు. కాబట్టి మేము ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటామన్నమాట. సో ఆ వీడియోసే ఇలా మీకు యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా చూస్తుంది కదా! ఓకే అండి. బాయ్ అండి. ఉంటాను. ఇంకైతే మేము అక్కడ ఒక ప్లేస్‌లో ఇల్లు కడుతూ ఉన్నామన్నమాట హొసూరు దగ్గర. అక్కడ ఫస్ట్ ఎప్పుడో మోల్డ్ వేసిన ఫోటోస్, వీడియోస్ అయితే కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫినిషింగ్‌కి వచ్చేసిందండి. అప్పుడు వీడియో చేసిన క్లిప్పింగ్స్ అయితే అలా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైల్స్ కూడా వేసింది అయిపోయిందండి. ఏదో కొంచెం ఫినిషింగ్ టచ్‌కి వస్తూ ఉందన్నమాట. మా వర్కర్స్ అయితే చాలా బాగా పనిచేస్తారండి వీళ్ళు. అంటే నేను ఒక్కొక్కసారి పోయి అంత దూరం వెళ్ళి చూసుకోవడానికి వీలు కాదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తూ ఉంటాను. సో ఆ టైంలో అయితే వీళ్ళైతే బాగా చూసుకుంటారండి. ఏమంటే పని చేయడం అనేది అంత కరెక్ట్‌గా చేసేస్తారన్నమాట. ఓకే అండి. తీరిక ఇక మీదటైతే ఇంకా యూస్ఫుల్గా ఉండే వీడియోస్ తీయాలి అని ప్లాన్ చేస్తున్నానండి. ఏం కంటెంట్ తీసుకొని వస్తామని థింక్ చేస్తూ ఉన్నాను. బట్ కంపల్సరీ మీకు యూజ్ అయ్యే విధంగానే ఉంటుందండి ఎనీ కంటెంట్. సో ఆ విధంగానే ఇంకా మీదట తీసుకొని వస్తాను కానీ కంటెంట్. ఓకే అండి. బాయ్ అండి. ఉంటాను. ఇంకా హెల్త్ చూసుకోండి. ఎన్ని సంపదలు ఉంటే కూడా ఆరోగ్యం సరిగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఆరోగ్యం లేనిదే మనం ఏమీ సాధించలేము. కాబట్టి ఆరోగ్యాన్ని అందరూ కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే అండి. టేక్ కేర్. బాయ్. ఇంకైతే వీడియో అలా చూస్తూ అంతేనండి ఇంకా వీడియో. ఓకే బాయ్ అండి. ఉంటాను.